వెల్కమ్ టు సినీ రంగం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది. కానీ చాలామంది ఇంకా గమనించలేదు. స్టార్స్ లేకుండా, హైప్ లేకుండా సైలెంట్గా వచ్చిన ఒక సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. అదే మహావతార్ నరసింహ. కేవలం 40 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ యానిమేషన్ చిత్రం ఎవరు ఊహించని విధంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది కేవలం ఒక సాధారణ హిట్ కాదు, ఇండియన్ యానిమేషన్కు ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. అంతేకాకుండా ఈ సినిమాతో ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే స్టార్ పవర్ అవసరం లేదు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఇప్పుడు బయటకు వస్తోంది. మహావతార్ అనే పేరుతో ఒక పూర్తి సినిమాటిక్ యూనివర్స్ను డిజైన్ చేస్తున్నారు మేకర్స్. దశావతారాల ఆధారంగా మొత్తం 7 సినిమాలను ఒకే యూనివర్స్లో కనెక్ట్ చేయాలని భారీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఆ యూనివర్స్లో రెండో సినిమాగా మహావతార్ పరశురామ రాబోతుంది. పరశురామ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ పోస్టర్లో కనిపించిన విజువల్స్ చాలా సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. యుద్ధ భూమి, రక్తంతో నిండిన నేల, చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలి, మధ్యలో రౌద్రంగా నిలబడ్డ పరశురాముడు. ఆ ఒక్క ఫ్రేమ్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా విజువల్గా ఎంత డార్క్, ఎంత ఇంటెన్స్గా ఉండబోతుందో. మరింత గూస్ బంప్స్ ఇచ్చిన లైన్ ఏంటంటే, ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన పాలకుడు కాదు, అధర్మాన్ని అంతమొందించే శక్తి. ఈ ఒక్క డైలాగ్తోనే ఈ క్యారెక్టర్ టోన్, సినిమా మూడ్, స్టోరీ డైరెక్షన్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేస్తున్న అశ్విన్ కుమార్ విష్ణుమూర్తి కేవలం ఒక సినిమా కాదు, ఒక లాంగ్ టర్మ్ యూనివర్స్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. దశావతారాల ఆధారంగా ప్రతి అవతారాన్ని ఒక ప్రత్యేక కథగా తీసుకొని చివరికి వాటిని కనెక్ట్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తోంది. అంటే మనకు ఒక ఇండియన్ మైథాలజీ సినిమాటిక్ యూనివర్స్ రాబోతుందన్నమాట. మ్యూజిక్ డిపార్ట్మెంట్లో శామ్ సిఎస్ చేరడం కూడా ఒక పెద్ద ప్లస్. ఇతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఎమోషన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. ఇక్కడ కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా హొంబాలే ఫిలిమ్స్ వంటి పెద్ద బ్యానర్ ఈ ప్రాజెక్టును నిర్మించడం వల్ల క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదని క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా అత్యాధునిక 3D యానిమేషన్ టెక్నాలజీతో రూపొందుతోంది. అంటే విజువల్స్ పరంగా కూడా ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్కు దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టే. ఈ సినిమాలు 2027 డిసెంబర్లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం ఇలా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇండియన్ యానిమేషన్కు గ్లోబల్ మార్కెట్లో ఒక పెద్ద టెస్ట్. మరి మహావతార్ పరశురామ్ నరసింహ లాంటి బ్లాక్ బస్టర్ను రిపీట్ చేస్తుందా, లేదా దానిని మించి మరో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందా? మీ ఒపీనియన్స్, ప్రెడిక్షన్స్ ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.